హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే గోల్డ్ వీడియో అండి, మరొక గోల్డ్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరన్నా ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తే కనుక నచ్చితే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా. అండ్ లైక్ ఇస్తే వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే ఈ ఛానల్ కొంచెం గ్రో పెరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, అందుకనే లైక్ ఇవ్వమని అయితే అడిగేస్తున్నాను. ఇంక ఈరోజు వీడియోలోకి వస్తే గోల్డ్ అండి. గోల్డ్ గురించి మీకు ఈరోజు ఒక వీడియో అయితే పెడుతున్నాను. ఆడపిల్ల అన్నాక ఖచ్చితంగా ఎంతో కొంత సేవ్ అయితే చేస్తూ ఉండాలి. నెలకి మనకి తోచినంత ఒక 1000 రూపాయలు కానీ, ఒక 2000 కానీ, ఒక 3000 ఇలా సేవ్ చేసుకుంటూ ఉంటేనే రేపటి రోజున మన పిల్లలకి మనం ఎంతో కొంత గోల్డ్ అనేది తీసుకోగలుగుతాము. లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మేము పెళ్ళయి 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అప్పుడు కొంచెం సేవ్ చేసుకుంటూ గోల్డ్ అయితే తీసుకుంటూ వచ్చాను నేను. అలా చేయబట్టి అప్పుడు తీసుకున్న గోల్డ్ కను ఇప్పుడు తీసుకుంటున్న గోల్డ్కి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇంత బంగారం వచ్చేసి ఇంత అవుతుంది, అప్పుడు ఇంత బంగారం కొంచెం రోట్లైనా వచ్చింది, కొంచెం రేట్లోనే వచ్చింది. ఇంకా ముందు అసలు మనం తీసుకోలేం కదా, అందుకనేసి సేవ్ చేసుకోండి. ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా సేవ్ అయితే చేసుకోండి. ఉన్న దాంట్లోనే సేవ్ చేసుకోవాలి. మొత్తము వాడేసుకున్నాము అనుకోండి, రేపటి రోజున మనకి అవసరం వచ్చినప్పుడు ఏదన్నా ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు గోల్డ్ చాలా ఉపయోగపడుతుందండి. మేము కూడా రీసెంట్గానే ఇల్లు అయితే కట్టుకున్నాము. మాకైతే మా గోల్డ్ చాలా 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 బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, నేను పుస్తల తాడు కూడా మేమైతే బ్యాంక్లో పెట్టాము. ఇప్పుడైతే ఇది మామూలుగా పసుపు తాడు, అంత బాగా యూజ్ అయిందనమాట మేము చేయించుకున్న బంగారము. ఓకేనా. అయితే కొంచెము బ్యాంక్లో ఉంది, అలానే కొంచెము రీసెంట్గా ఇల్లు కట్టుకున్నాక తీసుకున్న బంగారం మాత్రం అట్లానే ఉండిపోయిందనమాట. ఇంకా బ్యాంక్లో అయితే సంవత్సరం వడ్డీ అయితే కట్టుకుంటూ వస్తున్నాము. మాకు ఉన్నప్పుడు అమౌంట్తో పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు తీసుకుందాము, బయటకు తీసుకొద్దాము అనే ప్లానింగ్ మీద ఉన్నాము. ఇంకా ఇల్లు కట్టుకున్నాక తీసుకున్న గోల్డ్ అండి ఇది. అచ్చంగా అయితే నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి మా వారికి అయితే నేను ఈ గోల్డ్ అనేది చేయించాను. అదేంటి అనేది చూపిస్తాను, ఓకేనా. అంటే ఇది ఒక సంవత్సరంలో దాచిపెట్టిన అమౌంట్ అయితే కాదు. ఒక 3 సంవత్సరాలు దాన్ని కదపకుండా ఆ అమౌంట్ అనేది సపరేట్గా అట్లానే ఉంచితే అప్పుడు వచ్చిన ఐటమ్ అన్నమాట. చూపిస్తాను ఏమి తీసుకున్నాను ఐటమ్ అనేది. ఇదిగోండి, కనిపిస్తుందా? వెంకటేశ్వర్ల స్వామి రింగ్ అనమాట. ఇది తీసుకొని 2 నెలలు అవుతుంది. ఇది ఎంత అంటే 8 గ్రాములు పెట్టి చేయించానండి. అండ్ చూడటానికి వెనక్కి కూడా చాలా మందంగా ఉంది, బాగుంటుంది. రోజువారీ పెట్టుకొని వెళ్ళొచ్చు, అలానే ఎప్పుడైనా ఒకసారి పెట్టుకొని వెళ్ళొచ్చు. ఇంకోండి, కాకపోతే మా బావకి ఏంటంటే భయం అనమాట, జారి ఎక్కడ పోతుందో అనేసి. ఇంకా ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే పెట్టుకుంటాడు తను. ఇంకా ఒక 2 నెలలకి ముందు ఈ రింగ్ అయితే చేయించాను. ఎలా చేయించాను అంటే మా పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా, మా అమ్మ వాళ్ళు అయితే నాకు కట్నం కింద ఒక 6 ఎకరం పొలం అయితే పెట్టారండి, పొలము. ఇంకా దాంట్లో ఏంటంటే పంట వేసుకుంటారు కదా. మేము ఇక్కడ ఉంటాము, అత్తగారింట్లో ఉన్నాను. నాకు పెట్టిన పొలం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. మేము వెళ్ళి అక్కడ పొలాలు చేయలేం కాబట్టి అది మా అమ్మ వాళ్ళు వేసుకుంటున్నారు. అయితే సంవత్సరం ఇంత కౌలని ఇచ్చారనమాట. ఇంకా ఆ కౌలు మేమేం చేసాము అంటే దాన్ని వాడకుండా పక్కన అట్లానే ఉంచి 3 సంవత్సరాలు అయ్యాక ఇది 55,000 అయిందండి. ఈజీగా 55,000 పడింది. 8 గ్రాములు 2 నెలల క్రితం చేయించాము.
మేలో చేయించాము అనుకుంటా, మేలో చేయించాము, మే 4 ఏమో చేయించాము. ఇంకా 55,000 పడింది. 8 గ్రాములు పడింది అనమాట. ఇలా అంటే అవి కూడా తీసుకొచ్చి మేము మా ఇంట్లో పెట్టుకున్నాని ఇంట్లో పెట్టామనుకోండి, అవి కూడా ఇంటి కిందే అయిపోతాయి. అలా కాదు అనేసి ఇంకా అవి అమ్మ వాళ్ళ దగ్గరే అట్లానే ఉంచి ఒక 3 ఇయర్స్ దాన్ని కదపకుండా ఉంచితే అవి 50,000 అయ్యాయి. ఇంకా ఒక 5,000 వేసుకొని ఈ రింగ్ అయితే అట్లా అమర్చుకున్నాం అనమాట మేము. ఇలా ప్లాన్ చేసుకోండి. మనకి అచ్చంగా గోల్డ్ కొనుక్కోవడానికి డబ్బులు లేవే అనుకోకుండా మనకి ఇప్పుడు ఇల్లు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ నెలలో నాకు ఇంత అమౌంట్ వస్తాయి, లేదా ఈ సంవత్సరం నాకు ఇది వస్తాయి, ఆ అమౌంట్ పక్కన అట్లానే ఉంచండి. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి అవి కొంచెం కొంచెంగా పెద్ద అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు ఒక పెద్ద ఐటెం తీసుకోవచ్చు. ఇంకా మా ప్లానింగ్ అయితే ఇదనమాట. ఓకేనా? ఎలా ఉంది వీడియో? నచ్చిందా? మేము చేసిన పని ఎంతమందికి నచ్చింది అన్నది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? గోల్డ్ రింగ్ అయితే ఇదండి. చూడండి, 8 గ్రాముల రింగు వెంకటేశ్వర్లది. మీకు చూపిస్తానండి. ఇక్కడ నేమ్స్ కనిపిస్తున్నాయా వెనకమాల? 916 హాల్మార్క్ అని ఉంది. బ్యాక్ సైడ్ ఇక్కడ ఉంది, రాసి ఉంది, కనిపించట్లేదు మీకు పెద్దగా. నేను బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తాను. ఓకేనా? రింగు ఎలా ఉంది ఏంటి అంది. బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.